నా వల్ల కావట్లేదు రాహుల్. నువ్వు నాకొద్దు, వదిలే. వద్దా? నీకో వీడియో పంపిస్తున్నాను, దాన్ని సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, చూడు. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఏమైంది? అయ్యో, ఏంటిది? ఇది ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడే. సరే, ఏం కాదులే, నువ్వు ఏడవకు. ఈవినింగ్ లోపు నేను ఏదో ఒకటి చేస్తాను. ఎవరికి చేద్దాం? ఏడికెళ్దాంరా? రెస్టారెంట్ పోదామా? రే, అది కడుపా చేసింది చెత్తకుండే. హలో, చెప్పవే. అది మా ఫ్రెండ్ జాను ఉంది కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సరే, నువ్వు ఒక పని చేయి, ఆ అమ్మాయిని ఫోన్ మాట్లాడుతూనే ఉండమను, నాకు ఒకసారి వాడి నెంబర్ పంపి. ఏ రవికి చెప్పాను, వాడికంటే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు, వాడిని ఖచ్చితంగా పట్టుకుంటారు. హలో, అసలు ప్రాబ్లం ఏంటి? ఏమైందిరా? గౌతమి ఫ్రెండ్ ఉంది కదా, బెదిరిస్తున్నాడంట. నువ్వు ఒక పని చేయి, అవినాష్ గారికి ఫోన్ చేసి ఆ నెంబర్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పమను. హలో అవి. సన్నీ చెప్పు. నీకు ఒక నెంబర్ చెప్తాను, ట్రేస్ చేయి. ఒకసారి నెంబర్ చెప్పు. నెంబర్ 9701017. ఓకే, నేను కనుక్కొని చెప్తా. బండి తీరా. తమ్ముడు, ఈ ఫోన్ ఎక్కడిది? మా నాయంది. పద, ఒకసారి ఫోన్ ఇరా. రే అవి, హలో, నువ్వే నంబర్ ట్రాక్ చేసావు ఒకసారి చెప్పు. 1010 అది 100 కాదురా, 106. ఒక్క సెకండ్ ఉండు, మళ్ళీ కనుక్కొని చెప్తా. అర్జెంట్ గా ట్రాక్ చేసి చెప్పు. ఏ ఊరుకోవే. ఏంటి, దొరికాడా? లేదు. బాధపడండి. ఏంటి అలా అంటావు? మనం చేసే పనిలో అవగాహన లేకుండా చేస్తే పెద్ద తప్పు కాదు. అదే అవగాహన ఉండి చేస్తే, మీరు ప్రేమలోనో లేదా నమ్మకంతోనో చేసుండొచ్చు, కానీ ఒక్కసారి ఆ ప్రేమ చెడిపోయిందంటే అవతరాలకు అలా ఉండదు. ఒక స్త్రీ మానం ఒక వీడియోలో. ద హిందూ ఒక సర్వే చేస్తే ఇండియాలో అప్లోడ్ అయిన సెక్స్ వీడియోస్లో 80% సెల్ఫ్ వీడియోసే. అది సెక్స్ అయినా న్యూడ్ అయినా. 4 గోడల మధ్య జరిగేది నలుగురికి స్ప్రెడ్ అయ్యేలా చేయాలా? ఒక్కసారి ఈ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఒక అమ్మాయిగా నువ్వు జాగ్రత్తగా ఉండడం నీ బాధ్యత.